నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరకు ఏజెన్సీలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన. కురుడి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడోసారి విచారణకు శ్రవణ్. జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారిస్తున్న పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ముగిసిన వంశీ రిమాండ్. నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ లో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష సరైందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది. పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, యాసిన్ బత్కర్, తాసిన్ అక్బర్, అఖ్తర్ ఆజాద్ షేక్లను ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ లో పేలుళ్లకు పాల్పడి నిందితులకు ఉరిశిక్ష సరైందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది. పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, యాసిన్ బత్కల్, తాహసిన్ అఖ్తర్, ఆజాద్ షేక్లకు ఉరిశిక్ష విధించింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రీలత, ఏదైతే దాదాపు 12 ఏళ్ల తర్వాత దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి నిందితులకైతే శిక్ష ఖరారైంది. హైకోర్టు కొద్దిసేపటి క్రితమే నిందితులు ఎవరైతే 5గురు ఉన్నారో 5గురికి కూడా ఉరిశిక్ష విధిస్తూ తీర్పుని వెలువరించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి 2016లోనే ఎన్ఐఏ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఏదైతే ఈ జంట బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ఈ నిందితులు యాసిన్ బత్కల్తో పాటుగా మరో 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష విధించింది. సో ఉరిశిక్ష విధించిన వెంటనే వాళ్ళు హైకోర్టుకు అప్పీల్ కావడం జరిగింది. అంటే హైకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. శిక్షకు సంబంధించి సవాల్ చేయడం జరిగింది. అయితే ఈ శిక్షను ఏదైతే పిటిషన్ వేసారో పిటిషన్ కోర్టు కొట్టేసింది. ఖచ్చితంగా ఈ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు అవుతుందో ఆ తీర్పుని సమర్థిస్తూ ఉరిశిక్షను ఖరారు చేశారు. అయితే పైకోర్టుకు వెళ్లే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అయితే మొత్తానికి 2013 ఫిబ్రవరిలో ఈ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ లో, అదేవిధంగా అక్కడ నుంచి 150 మీటర్ల దూరంలో మరో బాంబు, మొత్తం 2 బాంబుల పేలుళ్లు ఈ నిందితులు పేల్చడం జరిగింది. ఒక టిఫిన్ బాక్స్ బాంబు, మరో బాంబు. సో ఈ బాంబు పేలుళ్ల కేసులో 18 మంది మృతి చెందారు. అదేవిధంగా 150 మంది తీవ్ర గాయాల పాలవడం జరిగింది. ఇప్పటికీ గాయాల పాలైన వారు ఆ స్థితి నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొని ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే నిందితులు 5 యాసిన్ బత్కల్తో పాటుగా మరో 4 ఎవరైతే ఉన్నారో వారికి ఉరిశిక్ష వేయడం కరెక్టే అని చెప్పేసి కూడా హైకోర్టు భావించింది. ఆ విధంగానే తీర్పునివ్వడం జరిగింది. అయితే మొత్తం ఈ కేసుకు సంబంధించి 150 మంది సాక్షులను విచారించిన తర్వాతనే ఈ తుది తీర్పును వెలువరించినది అప్పుడు ఎన్ఐఏ కోర్టు. ఇప్పుడు సేమ్ అదే తీర్పును ఇప్పుడు హైకోర్టు కూడా వెలువరించడం జరిగింది. అయితే మరో పైకోర్టుకు వెళ్లే అవకాశం కల్పించింది కాబట్టి మరి నిందితుల తరపు న్యాయవాదులు మరో 2 నెలల్లో హైకోర్టుకు అప్పీలు చేసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ఇటు ఎన్ఐఏ కోర్టు, అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుల మీద ఇటు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా
బీజేపీ పార్టీతో పాటుగా మరికొన్ని పార్టీలు కూడా ఈ తీర్పుని స్వాగతించడం జరిగింది. ఇలాంటి తీర్పుల వల్ల భవిష్యత్తులో దేశంలో కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో కావచ్చు, అరాక శక్తులు, తీవ్రవాదులు పేటరేగిపోకుండా ఉండేందుకు ఒక మంచి తీర్పుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాక ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. డుమ్రిగూడ మండలం పెద్దపాడులో రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గర్భిణీలకు కిట్లు, పిల్లలకు స్వీట్ బాక్సులు పంపిణీ చేసి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత వాహనంపై చాపరాయ వాగు దాటి కొంత దూరం వెళ్లిన పవన్ అక్కడి నుంచి కాలినడకన పెద్దపాడుకు వెళ్లారు. దింస నృత్యాలు, డప్పు వాయిద్యాలతో గిరిజనులు పవన్ ను తమ గ్రామానికి ఆహ్వానించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీలత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ అరకులో కొనసాగుతుంది. ఏదైతే గిరిజనులకు తాను వచ్చి వాళ్ళతో ఉంటానని చెప్పేసి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో హామీ మేరకు ఆయన అరకులో పర్యటిస్తున్నారు. గిరిజనులతో కూడా మనం చూస్తున్నాం. గిరిజనులతోని వాళ్ళతో నృత్యాలు చేయడం, వాళ్ళకి బాగోగులు తెలుసుకోవడం, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ రాకతోని గిరిజనులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికారు. అంటే మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కుమారుడు, చిన్న కుమారుడు శంకర్ సింగపూర్ లో పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆయన సింగపూర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే మరికొద్దిసేపు అరకులో గడిపిన తర్వాత, అంటే గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు తాను ఈరోజు వస్తానని చెప్పారు కాబట్టి వారికి ఇచ్చిన హామీ మేరకు ఆయన అరకులోనే ఉన్నారు. అరకు టూర్ అయిపోయిన తర్వాత సింగపూర్ బయలుదేరి వెళ్తారని చెప్పేసి డిప్యూటీ సీఎం సంబంధించిన కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. అయితే అది ఎప్పుడు వెళ్తారనేది ఇంకా టైం ఖరారు కావాల్సి ఉంది. ఆయన హైదరాబాద్ వచ్చి వెళ్తారా లేకుంటే వైజాగ్ నుంచి నేరుగా వెళ్తారనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన సతీమణి కూడా వెళ్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికైతే ఏదైతే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో జరిగిన ప్రమాదానికి గురి కావడంపై ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. శంకర్ ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. అయితే సింగపూర్ ఎప్పుడు వెళ్తారనేది ఇంకా సమయం తెలియాల్సి ఉంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాసలో రైలు ప్రమాదం తప్పింది. ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తుండగా పలాస శివారులో ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం సమీపంలోకి చేరుకున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ బోగీలు మధ్యలో రెండుగా విడిపోయాయి. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది విడిపోయిన బోగీలను రైలుకు అమర్చారు.
పలాసలో రైలు ప్రమాదం తప్పింది. ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తుండగా పలాస శివార్లో ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం సమీపంలోకి చేరుకున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ బోగీలు మధ్యలో రెండుగా విడిపోయాయి. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది విడిపోయిన బోగీలను రైలుకు అమర్చారు. కప్లింగ్ ఆదిలాబాద్ జిల్లా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ తో పాటు విమానాశ్రయం ఏర్పాటు కోసం 10 రోజులుగా చేసిన గత ల్యాండ్ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకోండి అని కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రాథమిక అనుమతి ఇచ్చింది. దాని కొరకు ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మరి అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, ఈ రాష్ట్రం నుండి కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరో మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి, ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి, ఈ యొక్క అభివృద్ధికి కారకులైనటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ గారికి జిల్లా ప్రజల తరపున, నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ వార్త విన్న వెంటనే మరొక వార్త విన్న వెంటనే ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాం, దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడుతున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరో ఉత్తరం పంపడం, నిజంగా ఇదంతా కూడా ఈ జిల్లా ప్రజలకు మేము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటకు చాలామంది మాట్లాడినారు. ఏమొస్తుంది బీజేపీ ఎంపీ గెలిస్తే, ఏమొస్తుంది బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే అని మాట్లాడిన వాళ్లకు ఈరోజు జరుగుతున్నటువంటి మంజూరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలే దానికి నిదర్శనం. సరే, వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చాలామంది అనుకున్నట్టుగా అది రక్షణకు శాఖకు సంబంధించినటువంటి 369 ఎకరాల భూమి ఉంది, అది విమానాశ్రయానికి ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. మేము కూడా పోయిన నెల కూడా మేము కూడా ఇక్కడ పత్రికల సమావేశం పెట్టినప్పుడు మేము క్లియర్ కట్గా కూడా చెప్పినాం, కొన్ని హర్డిల్స్ ఉన్నాయని చెప్పేసి, కొన్ని అడ్డంకులు ఉన్నాయి, హర్డిల్స్ ఉన్నాయి, వాటన్నిటినీ మేము క్లియర్ చేసే ప్రయత్నంలోనే నేను శాసనసభ్యులు ఉన్నాం. వాటిని క్లియర్ చేసిన తర్వాతనే మేము ముందుకు వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో రాజ్నాథ్ సింగ్ గారు వారి రక్షణ శాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇన్ ప్రిన్సిపల్గా వారి అనుమతులు ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా మీరు ప్రొసీడ్ కండి అని చెప్పేసి వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన నా పక్షాన, జిల్లా ప్రజల పక్షాన, మా శాసనసభ్యుల వారి పక్షాన నరేంద్ర మోడీ గారికి, ప్రధాని గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, మా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం.
ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీరని అన్యాయం చేశాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై ఎమ్మెల్యేలు, పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక్కడికి వస్తే ప్రజలకు కాదు కదా, మరి తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుని చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి ప్రజలు 10 సంవత్సరాలు మరి మనకు అవకాశం కల్పించారు. ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. అసలు ప్రజలు ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా కార్యక్రమాలు కేసీఆర్ గారు ఈ ప్రజలకు అందించారు. తెలంగాణ ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇస్తామని, 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో 14లో చెప్పలేదు. రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో మరి కేసీఆర్ గారు చెప్పలేదు. అట్లా చెప్పని విషయాలు, చాలా సంక్షేమ పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినప్పటికీ కూడా మరి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇంతకంటే మరి ఎక్కువ ఆశించి, ఒక పక్క మన మీద ప్రజలకు కొంత అసూయ కలగడం, ప్రజలకు ఇంకా ఆశ పెరగడం, ఇవన్నీ కూడా మన ఓటమికి కారణమైనట్టు మనం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలు తెలంగాణకు శత్రువులు, ఈ 2 పార్టీలు తెలంగాణకు బద్ధ వ్యతిరేకులు. కాబట్టి ఈ 2 పార్టీలకు తెలంగాణ ప్రజానికం తగిన రీతిలో బుద్ధి చెప్పాలనేటటువంటి ధోరణితో మనం భవిష్యత్తులో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మనం ఇవాళ పెట్టుకున్నటువంటి సన్నాహక సమావేశం సందర్భంగా 27వ తేదీ నాడు జరగబోయేటటువంటి బహిరంగ సభకు మీరంతా పెద్ద ఎత్తున తరలి రావాలని, ఆ దిశగా సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలని మీ అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తూ, రీసెంట్గా 2-3 సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేలలో బెల్లంపల్లి నియోజకవర్గం కానీ, చెన్నూరు నియోజకవర్గం కానీ, ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, కాగజ్ నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్ 5 బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పుంజుకున్నది. ప్రజల్లో మంచి పేరు వస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి. గతంలో 10 ఏళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్ బాగా పనిచేసిందని చెప్పి ప్రజలు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారని ఈ మధ్య 2-3 సర్వేలు వచ్చినాయి. కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉంది, మంచిగా పనిచేసుకుందాం. ఇంతట్లా జూన్లోనో, జూలైలోనో, ఆగస్టులో బహుశా ఆయన పెట్టడేమో రేవంత్ రెడ్డి భయపడుతున్నట్టున్నాడు. తప్పిపోయి కనుక స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే, మొన్న మా గెలుపు కోసం మేము గెలవాలని చెప్పి మీరంతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎట్లా పనిచేసిరో అంతకు 2 మీరు ఎంపీటీసీలు కావడానికి, మీరు సర్పంచులు కావడానికి, మీరు కౌన్సిలర్లు కావడానికి మీకోసం మేము కూడా మేము కూడా పనిచేస్తామని చెప్పి ఉన్నా. మీకు కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు, అన్న పోయినోడు వాడు వస్తాడా, వీడు వస్తాడా, పోయినోడు పోయిండు, అవసరం లేదు, పోయినంత పొల్లు ఇక పోనీ దాన్ని తీసుకునే అవసరం లేదు. ఉన్నోళ్ళు గట్టిగా ఉన్నారు, కడాకున్నారు, కరుడు కట్టిన కేసీఆర్ సైనికులు ఉన్నారు. ఈ టీంతో మనం కలిసి పనిచేసుకుని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ధీటుగా ఎదుర్కొందాం. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య తెలిపారు. బిక్కవోలు పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నర్సీపట్నంకి చెందిన నూరికుర్తి సూర్యప్రకాష్ వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేయడం ప్రారంభించాడని, కాకినాడకు చెందిన మణికంఠ రాజులతో కలిసి బైకులు చోరీ చేసేవారన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి వద్ద 21 కేజీల గంజాయిని
తీసుకుని బిక్కవోలు ప్రాంతాల్లో విక్రయించేందుకు ప్రయత్నించిన బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర కుమార్ కు తమ సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయితో పాటు బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలం ఎర్రమల్లి పంచాయతీలో కియా కార్ల పరిశ్రమలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కియా కార్ల తయారీలో విడిభాగాల రవాణా సమయంలో దొంగలు ఏకంగా 900 కార్ల ఇంజన్లను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా కియా సీఈఓ గంగోలీ జిల్లా ఎస్పీ రత్నం దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ సిట్ విచారణ చేస్తామని తెలిపారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం వాడపల్లి కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ నిశాంతి పాల్గొన్నారు. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు సంబంధించి అధికారులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది జరిగిన ఉత్సవాలను ప్రోమో ద్వారా ఉప కమిషి నరునల్లం సూర్య చక్రధర్రావు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓపీ శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్, సిఐ విద్యాసాగర్, ఎస్ఐ ఎస్ రాము, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ రామన్ పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో వేంచేస్తున్న చందన స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరంలాగే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవ, సంవత్సరోత్సవాలలో భాగంగా 7 రోజులు క్రమంగా 5 రోజుల దీక్షగా దివ్య కళ్యాణ మహోత్సవ ప్రక్రియ ఈ సాయంత్రం ప్రారంభించబడింది. అత్యంత వైభవంగా అనేక క్రమాల సమాహారంగా ఈ కార్యక్రమం సాయంత్రం నుంచి ప్రారంభించబడింది. ప్రథమంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన క్రమం పూర్తి చేసుకుని ఆచార్యాది ఋత్విక్వరణ, దీక్షాధారణ కైంకర్యం పూర్తి చేసుకుని వాల్మీకి మృత్తికా సంగ్రహణ, భూమి యొక్క ఆకృతిని నిర్మించి ఆవిడని ఆవాహన చేసి ఆవిడ యొక్క హృదయ భాగాన్ని తవ్వితీసే క్రమం వాల్మీకి మృతికా సంగ్రహణ ప్రక్రియ ఆచరించి ఈ క్రమాలలో ప్రథమ సంస్కారంగా చెప్పబడిన అంకురార్పణ, ఈ జరిగే వైదికమైన ప్రక్రియ ద్వారా ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండే నిమిత్తమే అంకురాలను మొలకెత్తించి చివరి రోజు స్వామికి సమర్పించే ఒక గొప్పనైన ప్రక్రియ అంకురార్పణ క్రమం. అలాగే వాస్తు పూజా కైంకర్యం, అలాగే హరిద్రాచూర్ణంతో లిఖించిన గరుక్పంతుడి శుద్ధి నిమిత్తమే వాస్తుహోమ ప్రక్రియ, అగ్ని ద్వారా శుద్ధి చేసే ప్రక్రియ. వాస్తుహోమ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత గరుడ హోమ కార్యక్రమం ఆచరించి సర్వదేవతల్ని ఆహ్వానించే నిమిత్తమే స్వామి యొక్క నిత్య అనపాయరుడైన గరుక్పంతుడి ద్వారా సంకేతం పంపించే ప్రక్రియ. దీనిలో అనేక వందల వేల మంది భక్తులు ఈ క్షేత్రంలోకి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలై ధరించారు. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి క్షేత్రంలో వేంచేస్తున్న స్వయంభూ చందన స్వరూపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున వార్షిక కళ్యాణ కార్యక్రమాలు సాయంకాలం నుంచి ప్రారంభమై మరి రేపు రథోత్సవం, సాయంకాలం స్వామివారి అమ్మవార్ల యొక్క కళ్యాణోత్సవం, అలాగే మరియు సదస్యం, రోజు కూడా వాహనాలతో స్వామివారి అమ్మవార్లు ఊరేగింపు కార్యక్రమాలు, తదుపరి చక్రస్నానం శనివారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క 5 రోజులు కూడా ఈ స్వామివారి కార్యక్రమాల్లో పాల్పంచుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి రెవెన్యూ, పోలీస్, ఫైర్, హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇత్యాది శాఖలన్నింటి సహకారంతో
నోటిఫైడ్ ఫెస్టివల్ లాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు బండారు సత్యేంద్రరావు గారి ఆధ్వర్యంలో మరి ఎన్నోసార్లు 2-3 మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ సన్నిధం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ వారు కూడా స్వీపర్లతో శుభ్రం గ్రామం అంతా కూడా గ్రామం మరియు సోమవారం అమ్మవార్లు వెళ్ళి మార్గాలన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో